ముందుగా అందరికీ నమస్కారం అండి. మీకు కోపానిస్తూ అందరికీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ సంక్షేమం ఒకవైపు, మరొక వైపు అభివృద్ధి, ఈ రెండిటిని కూడా సమపాలనలో చూస్తున్నటువంటిది ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అంటే ఇవాళ ఎంత సంక్షేమం చేస్తున్నామో అదే విధంగా ఇవాళ అభివృద్ధి కూడా ముఖ్యమే. దానికి అనుగుణంగానే గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి అదే విధంగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మనందరికీ తెలుసు దావోస్ కెళ్లి దాదాపు 40,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ లో ఆ రోజు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. మళ్ళీ మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా నిన్న ఐటీ మినిస్టరు శ్రీధర్ బాబు గారు అమెరికా, దక్షిణ కొరియా దాదాపు ఒక 10 రోజుల పర్యటనకు వెళ్ళడం జరిగింది. అంటే ఇవాళ తెలంగాణలో హైదరాబాద్ కు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అనుకూల పరిస్థితులని ఇవాళ హైదరాబాద్ లో ఐటీ, అదే విధంగా ఫార్మా ఇండస్ట్రీస్, మెడికల్ హబ్, టూరిజం, అదే విధంగా ఇవాళ ఈ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ప్రత్యేక శ్రద్ధతోటి ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అంటే ఇవాళ అంటే కొత్తగా వస్తున్న మార్కెట్ లో డెవలప్ అవుతున్నటువంటి వాటిని ఇవాళ అందిపుచ్చుకోవడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు హైదరాబాద్ కి ఒక గ్లోబల్ గా హబ్ గా తయారు కావడం కోసం కూడా మనందరూ తెలుసు నెక్స్ట్ సెప్టెంబర్ లోనే ఇక్కడ ఏఐ ఒక వరల్డ్ కాన్ఫరెన్స్ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇవాళ మనం అర్థం చేసుకోవచ్చు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఎంతో అంటే తెలంగాణ అభివృద్ధి జరగాలి, ఇవాళ పెట్టుబడులు వస్తే ఇవాళ తెలంగాణ యువతకు, ప్రత్యేకించి యువతకు ఉద్యోగాలు వస్తాయి, అవకాశాలు వస్తాయి కొత్తగా. అదే విధంగా ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి లేదా మిగతా యూరోప్ కంట్రీలో ఉన్నటువంటి ఎవరైతే తెలుగు వాళ్ళు కానీ లేదా ఎన్ఆర్ఐస్ కానీ అక్కడ సెటిల్ అయ్యారు, వాళ్ళందరూ కూడా మీరు హైదరాబాద్ రండి, తెలంగాణకు రండి, ఇక్కడ మీరు పెట్టుబడులు పెట్టండి, ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటది, మీకు ఏ విధమైనటువంటి సమస్యలు రావు, ఇక్కడ ఉంది ప్రజాప్రభుత్వము. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వంలో గతంలో లెక్క ఏకపక్ష నిర్ణయాలు జరిగాయి, ఏదైనా కూడా సమిష్టి నిర్ణయాలు జరుగుతుంది, మీరు ఇక్కడికి వచ్చి పెట్టుబడులపై ఇన్వెస్ట్మెంట్లు పెట్టండి, ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటదని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇవాళ ఐటీ మినిస్టర్ గారు పర్యటనలు చేయడం జరుగుతుంది. ఇక మీరు అన్నారు గతంలో గురించి మాట్లాడుతుంది. ఇవాళ గతం గురించి మాట్లాడుకుంటే చాలా చెప్పవలసి వస్తుంది. ఎంతసేపు గతంలో కేటీఆర్ ఎంతసేపు తన యొక్క ఏదో మనం గ్లోబల్ ప్రచారం అంటారు. ఇప్పుడు ఆయన హైదరాబాద్ అనేది మన అందరికీ తెలుసు, హైదరాబాద్ ఎప్పుడు డెవలప్ అయిందండి, ఎవరి ఆధ్వర్యంలో డెవలప్ అయిందండి, ఒక రోజు డెవలప్ అయింది హైదరాబాద్ ఐటీ ఎప్పుడు వచ్చిందండి, కేటీఆర్ లేనప్పుడు, కేసీఆర్ ఇక్కడ లేనప్పుడు ఐటీ వచ్చిందండి. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో, ఆ తర్వాత ఎవరు వచ్చినటువంటి అందరు ముఖ్యమంత్రులు కూడా దానికి సహకరించారు. ఇవాళ మీరు చూడ హైదరాబాద్ డెవలప్ కావడానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరి ఆధ్వర్యంలో జరిగిందండి. ఇవాళ హైదరాబాద్ గ్రోత్ రేట్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అదే విధంగా ఓఆర్ఆర్, ఔటర్ రింగ్ రోడ్, ఇవన్నీ కూడా అంటే తర్వాత వచ్చిన ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గాని, రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దానికి ముందు తీసుకెళ్లారు. అంతే తప్ప కేటీఆర్ వచ్చిన తర్వాతనే హైదరాబాద్ డెవలప్ కాలే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే కేటీఆర్ ఆ విధంగా పబ్లిసిటీ చేసుకుండు, నేనే హైదరాబాద్ ఐటీ తీసుకొచ్చిన, హైదరాబాద్ అంటే నేనే, ఎందుకంటే పబ్లిసిటీ చేయడంలో అట్లాంటి చేసుకోవడంలో కేటీఆర్ దిట్ట, అందుకే అట్లా చేసుకుంది. కానీ ఇది ప్రజాప్రభుత్వం. ఇవాళ మీరు చూడండి, మేము 40,000 కోట్ల అంటే ఇక్కడ ఒక శుభాకాంక్షలు చెప్పారు, శుభాకాంక్షలు చెప్తూ ఎక్కువగా పెట్టుబడులు తీసుకురండి అని చెప్పడం, దాన్ని స్వాగతిస్తారు పోనీ ఒక్క వాడిని. నేను అదే అంటున్నాండి, మొన్న మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దావోస్కి వెళ్ళి మేము 40,000 కోట్ల పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ ఒప్పందాలు జరిగాయి. ఎప్పుడు తీసుకురాని రీతిలో తీసుకొచ్చారు, అది ఒక రకమైనటువంటి మంచి శుభపరిణామం కూడా గతంలో కూడా జరిగింది. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను యాదవ్ గారు. మనకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా ప్రశ్నలు సంధించారు. రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారు చెప్పండి, అంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు అలాగే పూర్తి సారథ్యంలో